అండి, గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చేసినటువంటి త్యాగము. మనము అనుభవించవలసినటువంటి శిక్ష, మనము శిక్షకు పాత్రులం అయినప్పటికీ కూడా మన యొక్క ప్రతి పాప భారమును కూడా ఆయన మీద వేసుకొని, ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి ఉంటున్నాడు. అయితే మనము పాపముల విషయమై చనిపోవాలి. ఆల్రెడీ మనము ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం. పాపముల విషయం అయితే నీతి విషయమై జీవించినట్లు మనము ఇక ఇంతక ముందు వరకు కూడా మనం ఎలాంటి పాపములు అయితే చేశామో వాటిని అన్నిటిని కూడా సమాధి చేసి తిరిగి నీతి విషయమై జీవించినట్లు ఆయన ఏం చేశాడంటే మన కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాంటి పాప శాపంలో ఉంటున్నావో, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన హేయకరమైనటువంటి జీవితంలో ఉంటున్నావో అయితే ఒక్కసారి ఆయన సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకో. ఒక్కసారి ఆయన నీ కొరకు చిందించినటువంటి రక్తాన్ని గుర్తు చేసుకున్నట్లయితే తిరిగి అది ఏ రకమైనటువంటి పాపమైనా కూడా మనము చేయటానికి మనము మార్గము చూపం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పొందినటువంటి గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి అనారోగ్యం చేత బాధపడతా ఉంటున్నావు, ఎలాంటి గాయములు పొందినటువంటి స్థితి కలిగి ఉన్నావు, ఎలాంటి స్వస్థత లేక నెమ్మది లేక ఉంటున్నావు, అయితే ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనం విడిపించబడి ఉంటున్నాం అన్నటువంటి వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి అస్వస్థత చేత బాధపడతా ఉంటున్నా, తీరని రోగాలు వ్యాధుల చేత నువ్వు బాధపడతా ఉంటున్నా, ఆయన యొక్క రక్తము ద్వారా నీకు సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి స్వస్థత నీకు కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, నీవు పొందినటువంటి గాయముల చేత నాకు స్వస్థతనివ్వండి ప్రవ్వా అని ఈ యొక్క మాటలు నీవు అనుకొనగలిగినట్లయితే తప్పకుండా ఆయన నీ యొక్క ప్రతి వ్యాధిని, ప్రతి దుఃఖాన్ని కూడా ఆయన తీసివేసి సంతోషంగా నాట్యంగా మార్చనయింటున్నాడు. ఆమె మరి అందరం కలిపేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డల్ని మీరు ప్రత్యేకమైన రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా, మీరు మా కొరకు నాయన రక్తం చిందించి నాయన ప్రాణం పెట్టినటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రములు. ఇకను పాపంలో తండ్రి మేము మరణించకుండా నీతి విషయమై మేము జీవించినట్లు మీరు కృపలో సహాయము చేసి నాయన మేము విడిపించబడినటువంటి వారము అని నాయన ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ మీరు సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.